రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాతి అని నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం కావలి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 3వ విడత అన్నదాత సుఖీభవ 22వ విడత పీఎం కిసాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నియోజకవర్గంలోని 4 మండలాలకు 14 కోట్ల రూపాయల చెక్కులను ఆవిష్కరించారు. కావలి నియోజకవర్గంలోని ప్రతి రైతుకు అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. కావలి శాసనసభ్యుల వారు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణ 2 విడతలు మనం ఆల్రెడీ తీసుకున్నాం. ఈరోజు 3వ విడత అందరూ కూడా వ్యవసాయ కుటుంబీకులే, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి ఆత్మ పిడి గారు, అదేవిధంగా అగ్రికల్చర్ డీడీ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రైతుల పండగగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో రైతులుగా అండగా ఉండటం, రైతే రాజుగా ఉండాలి, రైతు కంట నీళ్లు రాకూడదు, రైతుల్ని మనం ఆనందంగా ఉంచినంత కాలం ఈ ప్రకృతి చల్లగా ఉంటుంది, ప్రకృతి చల్లగా ఉన్నంత కాలం ప్రకృతి ఒడిలో మనందరూ కూడా సేద తీరుకోవచ్చు. కాబట్టి ఆనందంగా ఉండాల్సినటువంటి రైతుల్ని మరింత ఆనందింపజేయడానికి కేంద్రంలో, రాష్ట్రంలో ఈరోజు కృష్ణార్జునులుగా ఈ రోజున మోడీ గారు కిసాన్ పథకం, ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తూ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ, అన్నదాత చల్లగా ఉండాలని అన్నదాత సుఖీభవ కింద కొంత అమౌంట్ కలిపి సంవత్సరానికి 20 లక్షల రూపాయలు ఇస్తానన్న మీదట దాన్ని 3 దఫాలుగా కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలకి పంచుతుంది. కాబట్టి అన్ని రాష్ట్రాలకు ఇచ్చే టైంలోకి మన రాష్ట్ర వాటా కూడా కలుపుతూ 3 దఫాలుగా ఇచ్చే కార్యక్రమానికి నాంది పలికి ఇప్పటికే మనం 2 సార్లు ఇవ్వడం జరిగింది. 3వ దఫా ఈరోజు 6,000 రూపాయలు ఈరోజు రైతుల అకౌంట్లో ఇవ్వడం జరుగుతుంది. చెప్పిన మాట మీద చెప్పినట్టుగా నిలబడి 3 దఫాలుగా ఈ అమౌంట్ని ఈ రోజుతో ఈ ఆర్థిక సంవత్సరానికి, అంటే వ్యవసాయానికి సంబంధించిన ఖరీఫ్, రబీకి సరిపోయేటువంటివి సంవత్సరానికి ఇస్తానన్న 20,000 రూపాయలు ఈ రోజుతో పూర్తవుతుంది. ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం మోడీ గారి దయ, చంద్రబాబు నాయుడు గారి దార్శనికత, పవన్ కళ్యాణ్ గారి డైనమికిజం, యువ నాయకుడైనటువంటి లోకేష్ గారి బ్రోకరేజ్ ఆలోచన, ఈ రాష్ట్రం భారతదేశంలో 4 పిల్లర్లాగా తయారయ్యి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ని పరిగెడుతున్నటువంటి వేళ ఒకవైపున పారిశ్రామిక ప్రగతి, రెండో వైపున వ్యవసాయం. వ్యవసాయంలోనే సాయం ఉంది, అగ్రికల్చర్లోనే కల్చర్ ఉంది. అంటే ఆ పేర్లు ఎలా పెట్టారో మనకు తెలియదు, కానీ నిజంగా వ్యవసాయదారుడు వ్యవసాయం అంటే వాడు చేయబట్టే మన అందరం ఇక్కడ ఉన్న ఆనందంగా ఉన్నాం. ఇప్పుడు కూడా పొలాల గట్ల మీద రైతులు తిరుగుతున్నారు, మనం ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. అందుకనే ఎప్పుడు కూడా జై కిసాన్ జై జవాన్ అని ఇద్దరు, ఒకరు దేశాన్ని కాపాడుతుంటే ఇంకొకరు మనందరినీ కాపాడుతున్నారు. మనందరూ కూడా రైతు బిడ్డలమే. మన తల్లిదండ్రులు పడ్డ కష్టాలు మనం చూసాం. మనం కూడా ఇప్పుడు కూడా వ్యవసాయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి ముందు చూపు కలిగినటువంటి దార్శనికుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 9 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు ఇచ్చి, ఎట్ ఏ టైం ఇచ్చి, ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం రైతులకి ఈరోజు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. విత్తనాల కాడించి నాణ్యమైన విత్తనాలు అందించేదానికి నిరంతరం అధికారుల పర్యవేక్షణలో మంచి నాణ్యమైన విత్తనాలు ఇస్తున్నారు. రైతులకు ఎప్పటికప్పుడు ఎరువులు సరఫరా చేయడం కొరకు
ఈ రోజున భారతదేశంలో యూరియా అనేది బాగా స్కేర్సిటీ ఉంటే ఇతర దేశాల నుంచి దిగుబడి చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క బస్తాకి 1,600 రూపాయలు భరించి మనకి 230 రూపాయలు 270 రూపాయలకు మనకి ఇస్తున్నారు. అంటే ఒక్క బస్తా మనం తీసుకుపోయే బస్తా వెనక కేంద్ర ప్రభుత్వం భరించేటువంటి సబ్సిడీ అంత అమౌంట్ ఉంది. ఎందుకంటే అడుగడుగున మనకి ఇచ్చేటువంటి ఫర్టిలైజర్స్లో ప్రతి దాంట్లో సబ్సిడీ రూపంలో మనకి అందిస్తున్నారు. విత్తనాలకి సబ్సిడీ రూపంలో అందిస్తున్నారు. ఎక్కడికక్కడ అగ్రికల్చర్ వస్తువులు కొనుక్కుంటుంటే టూల్స్ మొదలుకొని అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ మొత్తం కానీ ట్రాక్టర్లు కానించి అగ్రికల్చర్ పరికరాలన్నీ కొనుక్కుంటే వాటన్నిటిని కూడా సబ్సిడీ రూపంలో రైతాంగానికి ఇస్తున్నారు. అంటే ఒక్క దాంట్లోనే కాదు, ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క రైతాంగానికి అవసరమైనటువంటి ఇంప్లిమెంట్స్ అన్నీ కూడా ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇస్తుంది. ఏ ప్రాంతంలో అయితే వర్షాలు పడక రైతాంగం ఇబ్బందులు పడుతుంటే అక్కడ బిందు సేద్య రూపంలో ఇజ్రాయెల్ టెక్నాలజీని భారతదేశానికి తెచ్చి ఒకవైపున డ్రిప్ ఇరిగేషన్ని, రెండో వైపున స్ప్రింక్లర్స్ ద్వారా కూడా ఈరోజు తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి తీసుకొచ్చేటువంటి వంగడాలను సైంటిస్టులు తయారు చేస్తుంటే దానికి అనుగుణంగా స్ప్రింక్లర్స్, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇచ్చి ఈ రోజున 5-10 ఎకరాలు. ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ స్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.